ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఈరోజు విచ్చేయబోయే అతిథి ఎంతో ప్రముఖమైన వారు. ఈయనొక డిప్లొమేట్గా ప్రపంచం నలుమూలలా పనిచేశారు. ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన కెరియర్లో 11 మంది ప్రైమ్ మినిస్టర్స్ దగ్గర పనిచేసే అవకాశం దక్కింది. ప్లీజ్ వెల్కమ్ యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. అలాగే మీరు చప్పట్లు కొడుతూ ఉండండి. ఈరోజు మన ఆప్కే అదాలత్కు పిలిచే మన జడ్జ్ ఎవరంటే ఆయన ఎంతో ప్రత్యేకమైన వారు. డైరెక్టర్ జనరల్ పోలీస్గా ఉండేవారు. రీసెంట్గా ఆయన ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ప్రయాస్ అనే ఒక ఆర్గనైజేషన్ మూలంగా ఎన్నో మంచి విషయాలు రాశారు. ప్లీజ్ వెల్కమ్ అమోద్ ఖాన్. ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందు, ఆరోపణలకు సమాధానాలను వినడానికి ముందు, ఈ రోజు కార్యక్రమానికి అమోద్ ఖాన్ గారిని అనుమతి కోరడం జరుగుతోంది. న్యాయస్థానం కేసుని మొదలు పెట్టొచ్చు. హర్దీప్ సింగ్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ తెలుసుకోవడానికి ముందు, హర్దీప్ సింగ్ డిప్లొమాటిక్ కెరియర్ ఇంకా పొలిటికల్ కెరియర్ గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. రాజకీయాల్లో ఒక రైజింగ్ స్టార్, యూనియన్ మినిస్టర్ హర్దీప్ పూరి ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్టికల్ ఆరేటర్గా ముందు తన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించారు. హర్దీప్ పూరి హిందూ కాలేజీలో పాపులర్ లీడర్గా ఉన్నారు. స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో కూడా ఆయన విజయం సాధించారు. ఒక ప్రముఖ ఫారిన్ డిప్లొమేట్గా హర్దీప్ పూరి తన 2వ పదవిని చేపట్టడం జరిగింది. 39 సంవత్సరాలు ఎంతో పూర్తి ఫారిన్ కెరియర్ సర్వీస్ లో హర్దీప్ సింగ్ పూరి లండన్ లో డెప్యూటీ హై కమిషనర్ గా ఉన్నారు. బ్రెజిల్లో అంబాసిడర్ గా కూడా పనిచేశారు. టోకియో, కొలంబో మిషన్ లో కూడా ఆయన పనిచేశారు. జాఫ్నాకి వెళ్లి ప్రభాకర్తో ఇండియాతో చర్చలు జరిపించాలని ఆయన ఎంతో ప్రయత్నించారు. ఆయన ధైర్యానికి గాను ఇంకా ఆయన తెలివితేటలకు గాను అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. హర్దీప్ పూరి భార్య లక్ష్మీపూరి, ఆమె కూడా డిప్లొమాట్గా ఉన్నారు. ఎంతో కాలం వాళ్ళిద్దరూ కూడా ఆ పనిని చేపట్టారు. హర్దీప్ పూరి చాలా సంవత్సరాలు యుఎన్లో ఇండియా తరపున పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఎంతో చతురత కలిగిన డిప్లొమాట్కి తరువాత రిటైర్ అవ్వడానికి ముందు హర్దీప్ పూరి రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. బీజేపీలో చేరారు. లోక్సభ ఎలక్షన్లో నుంచున్నారు. ఆ తర్వాత రాజ్యసభ మెంబర్గా కూడా అయ్యారు. హర్దీప్ పూరికున్న ఎంతో అనుభవం, ఆయన బ్రిలియన్స్ గురించి తెలియడం వల్ల ప్రధానమంత్రి మోదీ ఆయన కేబినెట్లో ఆయన్ని చేర్చుకున్నారు. రీసెంట్ డేస్ లో హర్దీప్ పూరికి 2 మినిస్టర్స్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అది హౌసింగ్ ఇంకా అర్బన్ ఇంకా పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. డిబేటర్, డిప్లొమాట్. మినిస్టర్ హర్దీప్ పూరి ఆప్కి అదాలత్లో ఆయనపై ఆరోపణ ఆయనే వాదించుకుంటారు. రండి, ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. హర్దీప్ పూరి మీద ఉన్న మొదటి ఆరోపణ ఏంటో మనం తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి మీద ఏర్పడ్డ మొదటి ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో పిడివాదం గలవారు. హర్దీప్ సార్, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ బ్యాక్గ్రౌండ్ మేము తెలుసుకున్నాం. మీరు చిన్నప్పటి నుంచి ఎంతో మొండి పట్టుదలగలవారని విన్నాం. అదే సల్మాన్ ఖాన్ ఒక డైలాగ్ చెప్పారు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని. మొండి పట్టు పట్టాలి. అలా మనం పట్టడం తప్పేమీ కాదు. అందుకని మీ అందరికీ కూడా నేను అదే చెప్తాను. నేను ఈ ఛార్జ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అందులో కొద్దిగా నొమాన్స్ కలుపుతున్నాను. అంటే నాలోనే ఒక
డిఎన్ఏ డిఫెక్ట్ అనే అనుకోండి, లేదంటే మీరే దానికి వేరే పేరేదైనా కూడా పెట్టుకోండి. కానీ దీంట్లో ఎవరి తప్పు లేదండి. మీ ప్రారంభంలో మీ చిన్నప్పుడు మీరు కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు పిల్లలెవరో మిమ్మల్ని ఎగతాళి చేశారని వాళ్ళ ముఖం మీద గుద్దారట. 1956లో అప్పుడు నాకు 4 ఏళ్ల వయసు అనుకుంటాను. మా నాన్నగారికి అప్పుడు జర్మనీలో పోస్టింగ్ దొరికింది. అప్పుడు నన్ను జర్మనీ కిండర్ గార్డెన్లో చేర్చారు. మేము ఆ కాలంలో అంతా సిక్కు కుర్రవాళ్లు చాలామంది జుట్టు ఎక్కువగా పెంచుకుంటారు. నెత్తిమీద గుండ్రంగా చుట్టుకుని దానిపైన గుడ్డలాంటిది కట్టుకుని అలాగే స్కూల్కి వెళ్తారు. నేను ప్రారంభంలో స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కువగా జర్మన్ కుర్రవాళ్లే ఉండేవారు. వాళ్ళంతా చాలా విచిత్రంగా చూసేవారు. వీడు మగవాడు అంటున్నాడు, కానీ ఇంత జుట్టు పెంచుకున్నాడేంటి అని నన్ను చాలామంది హేళన కూడా చేసేవారు. అప్పుడు నాకు వాళ్ళ భాష తెలీదు, వాళ్ళు హేళన చేసే స్టైల్ చూసి ఫిజికల్గా మారిపోయింది. ఒక్క విషయం చెప్తాను రజత్ సార్, స్కూల్లో జరుగుతున్న పుల్లింగ్ లేదంటే సివిల్ సర్వీస్, అది కాక పొలిటికల్ లైఫ్లో కూడా చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరన్నా పుల్లింగ్ చేస్తే తిరిగి వాడిని మొహం మీద కుద్దడమే చాలా మంచి పని. ఆ తర్వాత అయితే మీ యొక్క అలవాట్లన్నీ ఈ విధంగా ఉంటాయని విన్నాను. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంతో బలవంతంగా హాస్టల్లో చేర్పించారట. అప్పుడు మీరు గోడ దూకి పారిపోయారట. మీరు చేసిన డీప్ రీసెర్చ్లో ఈ కథ నిజమే. ఏమైందంటే అది మా నాన్నగారు ఫారిన్ మినిస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండేవారు. ఆయనకి ఇండో చైనా లవ్స్లో పోస్టింగ్ దొరికింది. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు. కానీ మా పేరెంట్స్ మాత్రం నేను ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అని పట్టుబట్టారు. అందుకని నన్ను హిమాచల్ ప్రదేశ్ స్కూల్లో చేర్చారు. మొదట్లో నాకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వస్తుందని అనుకున్నారు. కానీ నేను చూసినంతవరకు ఆ స్కూల్లో కొద్దిసేపట్లోనే అన్ని దారులు కూడా చాలా దారుణంగా ఉండేవి. ఎడ్యుకేషన్ అక్కడ అంత సరిగ్గా లేదు. మా అమ్మా నాన్నలకి చాలా లెటర్స్ రాశాను, కానీ మీకు తెలుసు కదా పేరెంట్స్ ఎలా ఉంటారు అని. నాకు 2 అమ్మాయిలున్నారు, గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కానీ పిల్లలు చెప్పేది ఏది సరిగ్గా ఉండదనే వాళ్ళు అనుకుంటారు. అందుకని నేనేం చేశానంటే నాకు కొంచెం పాకెట్ మనీ దొరికేది. ఆ డబ్బుతో నేను టికెట్ కొనుక్కుని తిరిగి వచ్చేశాను. మొండి పట్టి నేను చేసింది చాలా కరెక్ట్ అయిన విషయం. సరే, ఇదంతా మీ బాల్య జీవితం. ఇప్పుడు మీ జీవితం గురించి మాట్లాడుకుందాం. 21 సంవత్సరాల వయసులో మీరు ఐఎఫ్ఎస్ పాస్ అయిన తర్వాత మస్సూరీ అకాడమీకి వెళ్లారు. అక్కడ ఎంతో అందమైన ఒక అమ్మాయిని చూశారు. ఆమె టాపర్గా కూడా ఉన్నారు. మీ బ్యాచ్మేట్స్ ఏమన్నారంటే ఎంతో తొందరగా మీరు ఆమెను ప్రేమించారట. ప్రేమ అనబడది ఊరికే సినిమాల్లోనే సాధ్యం అండి. అది నిజమైన జీవితం, రియల్ లైఫ్లో దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటిని సాల్వ్ చేసుకోవాలి. మాకు సమస్య లేటుగానే ఎదురైంది. ఎందుకంటే మీరు లక్ష్మీ మురుదేశ్వర్ని ఎంచుకోవడం లేదు, వల్ల. మురుదేశ్వర్ వల్ల కాదు, కానీ వేరే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఫారెన్ సర్వీసెస్ చూస్ చేశారు, నేను అదే చూస్ చేసుకున్నాను. సో నాతో మా అమ్మగారు ఏం చెప్పారంటే, 2 అంబాసిడర్లు అయిపోతే ఎలా మీరు మేనేజ్ చేస్తారో అని అడిగారు. ఇల్లు ఎవరు చూసుకుంటారో అని అడిగారు. ఎందుకంటే ఆవిడ హౌస్ వైఫ్గానే ఉన్నారు. ఆ తర్వాత ఆవిడకి నచ్చ చెప్పాం, ఆవిడే ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన నాన్నగారు లాయర్గా ఉండేవారు, లా సెక్రటరీగా ఉన్నారు. దీనివల్ల చాలా సమస్య వస్తుంది అని ఆయన అన్నారు. ఆయన ఏమని చెప్పారంటే, మీ మ్యారేజ్ అకార్డింగ్ టు స్పెషల్ యాక్ట్లోనే చేయాలి అని చెప్పారు. లేదంటే హిందూ మ్యారేజ్లు, సిక్ మ్యారేజ్ల్లో మ్యారేజ్ వెలిడిటీలో చాలా సమస్యలు వస్తాయని చెప్పారు. కానీ ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అయినా కూడా మేము తెగించి ప్రేమించుకున్నాం. ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం. ఇప్పుడు ఏ సమస్యలు లేవు. కానీ ఇలాంటి సమస్యలు కలిసి ఫేస్ చేస్తున్నప్పుడు మనలో ఉండే బాండింగ్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. ఆమెను మీరు పెళ్లి చేసుకోవడం కుదరదని మీ ముగ్గురు మావయ్యలు అన్నారు. లేదు లేదు, ఏంటంటే మా నాన్నగారు ఒకరోజు కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఎందుకిలా చేస్తున్నావు, మనం సిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. ఆ రోజుల్లో అన్ని అరేంజ్డ్ మ్యారేజ్లే ఉండేవండి. అప్పుడు ఎవరో చెప్పారు, చాలా మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నార్మల్గా అప్పుడు మా కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లంటూ ఎవరూ లేరు. యాక్చువల్గా మా బ్యాచ్లో 5 ఉండేవాళ్ళం. సో ఎవరో ఈ మాట అన్నారు. మా నాన్నగారికి మీరే వచ్చి ఎలాగైనా వాళ్ళకి నచ్చ చెప్పండి అని చెప్పారు. ఒక ఆయన మా అందరిలోకి పెద్దవాడు. మొదట్లో ఆయనకి ఏ ఆర్గ్యుమెంటు దొరకలేదు. ఆయన ఏమన్నారంటే, మహారాష్ట్రీయన్ని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు, వాళ్ళంతా భోజనంలో చక్కెర కలుపుకుని తినేవాళ్ళు, అలా చేసేది మహారాష్ట్రీయులు కాదు, గుజరాతీలే అలా చేస్తారు అని చెప్పాను. ఆ తర్వాత ఆ ఆర్గ్యుమెంట్ కూడా సరిపోలేదు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, అమ్మాయి చాలా అందంగా ఉంది, తెలివైన అమ్మాయిలా కనిపిస్తోంది, బాగా చదువుకుంది. సో ఎవరూ వచ్చి నన్ను బెదిరించలేదు.
మా నాన్నగారు మొదట్లో చాలా ఎమోషనల్గా ఉన్నందువల్ల వాళ్ళంతా వాళ్ళ తరపు నుంచి మమ్మల్ని సమాధానపరచడానికి ప్రయత్నించారు. అందువల్ల మా అమ్మా నాన్నలకి నేనే అసలైన కొడుకుని, కానీ తర్వాత ఈవిడిగారు కూతురైపోయారు. మొత్తానికి అందర్నీ మార్చేసింది. అందుచేతే ఆమె మీ సిక్కు కళాచారానికి ఎంతో అలవాటు పడి అందర్నీ మార్చేయడం కూడా జరిగిందని విన్నాను. నేను చదవలేను, ఇదే నిజం. నేను అమృత్సర్లో ఎలక్షన్లో నిలబడినప్పుడు కిండర్ గార్డెన్ పిల్లలందరికీ ఎలాగైతే క్లాస్ తీస్తారో నాకు కూడా అలాగే క్లాస్ తీస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నా వైఫ్ మా అమ్మగారితో ఉండి నేను పట్యాలాకి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు ఆవిడ గురుముఖి నేర్చుకున్నారు. ఆవిడ అందులో రిసైటేషన్ కూడా చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆవిడ ప్రేయర్స్లో పాటలు కూడా పాడుతూ ఉండేవారు. మేమిద్దరం మా ఫ్యామిలీతో చాలా డీప్లీ రిలీజియస్ అని చెప్పలేను కానీ నమ్మకం ఉంది. వీఆర్ బిలీవర్స్. అండ్ నేను వితౌట్ ఎనీ హెసిటేషన్ ఒక విషయం ఖచ్చితంగా ఒప్పుకుంటాను. షీ నోస్ మోర్ అబౌట్ సిక్ రిలీజియన్ అండ్ సిక్కిజం దాన్ ఐ నో. యాక్చువల్గా నేను ఒక డివోట్ సిక్కర్ మాత్రం నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ టెనెంట్స్ ఆఫ్ సిక్కిజం, బట్ షీ హాస్ గాన్ టు ద హయ్యర్ లెవెల్ ఆఫ్ సిక్కిజం. ఇంకా మీ అమ్మాయి కూడా ఒక తమిళ్ ఫ్యామిలీలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, అందుకు మీరు ఇబ్బంది పెట్టారా లేదంటే దానికి యాక్సెప్ట్ చేశారా? లేదు. ఆవిడ తమిళనాడులో ఉన్న తమిళనాడుకి చెందిన కుర్రవాణ్ణి లవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు యాక్చువల్లీ ఆవిడొక బ్రాహ్మణ్ అయ్యంగార్. ఆ తర్వాత ఆ కుర్రోడ్ని కలిసినప్పుడు ఆ అబ్బాయి నేనొక యాగ్నోస్టిక్ అండ్ ఎథిక్ అని చెప్పారు. అయ్యంగార్లు ఇలా ఎలా ఉంటారో నేను చాలా ఆలోచించాను. అక్కడ వద్దు అని చెప్పడానికి అసలు ఛాన్సే లేదు. హీఈజ్ లైక్ ఏ సన్ టు అస్. మా రెండో అమ్మాయి ఐరిష్ అమెరికన్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా ఐర్లాండ్కి చెందిన అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ సిస్టము మా సిస్టము ఒకేలాగా ఉండేవి. సో నా ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ అంతా మా గ్రాండ్ చిల్డ్రన్ మీదే. మీ కుటుంబ విషయంలోనూ మీ జీవితంలోనూ మీరెంతో పట్టుదలతో ఉండడం ఓకే. యాజ్ ఎ డిప్లొమాట్ మీరు చాలా కాలం శ్రీలంక కొలంబోలో ఉన్నప్పుడు మీరు ప్రభాకరన్ని కలిసినప్పుడు మీరు అడవిలకు కూడా వెళ్లారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా వెళ్లారు. ఇలాంటి ఇందులో పంతం పట్టుదల అంటూ ఏమీ లేదండి. ఆ టైంలో నేను శ్రీలంకలో ఒక ఎథనిక్ క్రైసిస్ జరిగింది, సివిల్ వార్. ఆ టైంలో చూశారంటే వార్ జరుగుతూనే ఉంది. నాకొక మెసేజ్ వచ్చింది. అదేమిటంటే నేను జాఫ్నాకి వెళ్ళి ఎల్టీటీఈ ఒక లీడర్ వేలు పిళ్ళై ప్రభాకర్ని కలవడానికి ప్రయత్నించండి అని మెసేజ్ పెట్టారు. ఇండియన్ గవర్నమెంట్కి ఇంకా శ్రీలంక గవర్నమెంట్కి మధ్యలో గొడవకి సంబంధించిన పీస్ అగ్రిమెంట్. అల్టిమేట్లీ దాని పేరేమిటంటే ఇండియా శ్రీలంకల మధ్య పీస్ అగ్రిమెంట్ 1987లో జరిగింది. దాంట్లో మెయిన్ ఫీచర్స్ ఏమిటంటే ఎల్టీటీ లీడర్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పారు. ఆ పని మీద నన్ను పంపించారు. ఆ టైంలో ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్పారు. అవి నిజంగానే ఉన్నాయి. ఆ తర్వాత మేము వాళ్ళని కాంటాక్ట్ చేశాం. వాళ్ళు జాఫ్నాకి వెళ్ళి, నాకు బాగా జ్ఞాపకం ఉంది, అక్కడ జాఫ్నాలో నానం హోటల్ అన్న ఒక హోటల్కి వెళ్ళి అక్కడ ఎల్టీటీకి సంబంధించిన మనుషుల్ని కలిశాను. ఆ టైంలో అక్కడ టోటల్గా ఇన్సర్జెన్సీ సిచ్యువేషన్ మాత్రమే ఉండింది. నేను అక్కడ ఎలాంటి పంతం పట్టుదలకి పోలేదు. వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది నాకొక గొప్ప అదృష్టం అనుకుంటాను. ఇప్పటికీ అదే అనుకుంటున్నాను. అంటే అట్ దట్ యంగ్ ఏజ్ నేను ఒక చోటుకు వెళ్ళి ఇన్సర్జెన్సీ గ్రూప్తో పాటు వాళ్ల ద్వారా టెర్రరిస్ట్ లీడర్ని కలుసుకుని కాంటాక్ట్ చేయడం అన్నది చాలా గొప్ప అదృష్టమని నేను భావిస్తాను. ఇవన్నీ ప్రొఫెషనల్లీ హైలీ ప్రొఫైల్ కేసెస్. మీరు ఆ అడవిలోకి ఎలా వెళ్లారు? అదే సినిమాల్లో చూపించినట్టు మీ కళ్ళకు గంతలు కట్టి ఆ విధంగా ఏమన్నా వెళ్ళారా? అసలు ఏమైందంటే నేను జాఫ్నాకు వెళ్లి చేరిన తర్వాత అక్కడుండే లీడర్స్ అందరూ వచ్చి నన్ను మీట్ అయ్యారు. నాతో పాటు మిలిటరీ ఆఫీసర్స్, నేవల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వికే గుప్తా సార్, ఆయన కూడా మాతో పాటే ఉన్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేశాం. ఆ తర్వాత మేము ఢిల్లీ నుంచి మెసేజ్ తీసుకొచ్చామని చెప్పాము. ఇందులో ఏముంది, ఖచ్చితంగా వాళ్ళని మీట్ అయ్యే ఏర్పాటు చేస్తామని వాళ్ళు మాకు చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకేం చెప్పారంటే, మేము మిమ్మల్ని ఇలాగే తీసుకుని వెళ్ళలేము అని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ టైంలో వాళ్ళు ఎవరిని నమ్మేవారు కారు. వాళ్ళు ఏమని ఆలోచించారంటే, వీళ్ళని మనతో పాటు తీసుకుని వెళితే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అని రూట్ నోట్ చేసుకుని దాని గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగచ్చు అని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు మమ్మల్ని నైట్ టైంలో మాత్రమే తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకంటే అక్కడ పెద్ద వెలుగు ఉండదు కదా, యారైడ్స్ లాంటి విషయాలు జరుగుతాయి అక్కడ.
అప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, మీకు కావాలంటే బ్లైండ్ ఫిల్ చేయండి, కళ్ళకి గంతలు కట్టేయండి. అందుకు వాళ్ళు మాతో ఏమన్నారంటే, లేదు లేదు మీరు మా గెస్ట్, మేము వాళ్ళంతా చెయ్యము. తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో తిప్పి తీసుకుని వెళ్ళారు. అదే విషయం నాకు అర్థమైంది. రూట్ మనకి అర్థం కాకుండా ఒకవేళ 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ అయితే మనకు తెలుస్తుంది కదా. అందుకని వాళ్ళు మమ్మల్ని చుట్టూ తిప్పి తీసుకెళ్లారు. రాజీవ్ గాంధీ సార్, జయవర్ధని సార్కి మధ్యలో డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనిచ్చాను. ఆ తర్వాత నేనేం చెప్పానంటే, మీకు ఢిల్లీ రావడం వరకు మీకు పర్మిషన్ దొరుకుతుంది అని. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన్ని జాఫ్నా నుంచి హెలికాప్టర్లో ఎక్కించుకుని తమిళనాడుకు తీసుకుని వెళ్ళి ఢిల్లీలో డిస్కషన్ జరిగింది. కానీ ఎంతో ప్రమాదం ఏర్పడింది. కానీ ల్యాండ్ అది మైన్స్ ఉంటాయి. మీ చుట్టూ గన్స్తో చాలా మంది ఉండుంటారు. బాంబ్స్ కూడా పేలే అవకాశం ఉంది. అప్పట్లో అది చాలా సీక్రెట్ మిషన్గా ఉండింది. అంతేకాకుండా ఎవరితో కూడా దీని గురించి ఎవరు మాట్లాడలేదు. మా ఏజెన్సీకి కూడా దీని గురించి ఏమీ తెలీదు. అప్పుడు ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మీ ఏజెన్సీ యొక్క చీఫ్, R&AW యొక్క చీఫ్, ఆయనేం చెప్పారంటే, ఎప్పుడైతే మేము ఎంఎస్సరీ పంపించామో, వాళ్ళు పంపించిన ఎంఎస్సరీ కూడా చాలా జూనియర్ ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ ఏ రాజకీయ నాయకుడినో లేక మంత్రినో పంపించి ఉండుంటే ఎవరని తెలిసుండేది. ఆ తర్వాత తమిళనాడు మొత్తం పబ్లిసిటీ అయిపోయి ఉండేది. ఆ తర్వాత వాళ్ళొక విషయం చెప్పారు. అది ఎఫెక్ట్ కోసం చేశారేమో తెలీదు. R&AW యొక్క చీఫ్ దీక్షిత్ గారే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఓ మీరు ఎవరినైనా ఒకరిని పంపించారా? ఆయన చెప్పింది ఏమిటంటే, మా గ్రూప్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళేం డిసైడ్ చేశారంటే, ఇక గాలిలో ఏ పక్షి ఎగిరినా, అంటే ఒక ఫ్లైట్, మిషన్ ఏదైనా సరే షూట్ చేసేస్తాము. కానీ కొంచెం టెన్షన్గానే ఉండింది. ఎందుకంటే ఆ టైంలో లక్ష్మి, అంటే నా సెకండ్ డాటర్, డెలివరీ టైం దగ్గర పడింది. రోజు 5 గంటలకి ప్రెస్ బ్రీతింగ్ చేస్తుంది, ఎందుకంటే బ్రీతింగ్ ఆఫీసర్గా ఉండేది. కానీ ఇది ఎప్పుడూ నా పట్టుదల వల్ల జరిగిందని నేను ఆలోచించలేదు. కొంతమంది దీక్షిత్ సార్, హార్దిక్ పూరితో నేను జాయిన్ అవ్వబట్టి ఇలా జరిగింది అని చెప్పారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇదంతా ఆ ప్రమాదాన్ని దాటి మీరు హీరో అయ్యారు. లక్ష్మీ మ్యామ్ ఇక్కడే ఉన్నారు. మీరు ఆ మిషన్కి వెళ్ళినప్పుడు ఎంతో భయపడ్డారో లేదో నేను ఇప్పుడే అడుగుతాను. భయంగానే ఉంది, కానీ నాకు అంతా దేవుడిపైనే నమ్మకం ఉంచాను. ఆయన అక్కడికి వెళ్ళి, ఆయన అక్కడికి ఏ విషయాలకైతే వెళ్లారో, ఆయన మన దేశం కోసం చేయడానికి వెళ్లారు. తప్పకుండా అందులో మంచి నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నాను. ఆయనకి పీస్ ప్రాసెస్లో అన్నీ కలిసుండడానికి తప్పకుండా గెలుస్తారనే ఆ నమ్మకం నాకుంది. దాంతో కొంచెం బాధ కూడా ఉంది. అందుకునే అంతా మంచి జరగాలని ఆ దేవుడికే ప్రార్థన చేస్తున్నాను. ప్రేక్షకుల్లో ఎవరన్నా అడగాలనుకుంటున్నారా? సార్, నా ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఈ ఆపదల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి ధైర్యం తెచ్చుకున్నారు? ఈ మోటివేషన్, ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు? ఇక్కడ మా పదవ గురువు గారి ఒక మంచి ప్రేయర్ ఉంది. అదేమిటంటే, देश शिवा बर मोहे इहे शुभ कर्मन ते कबू ना टरूं ना डरूं और 100 जब जाए लड़ूं निश्चय कर अपनी जीत करूं. ఏ కారణంతో మీరు ఒక పనిని చేపట్టారో దాని మీద మీకు పూర్తి నమ్మకం ఉంటే దేనికి భయపడక్కర్లేదు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో హర్దీప్ సింగ్ పూరి సమాధానాలేంటో మనం విందాం. ఇక్కడ ప్రజలు కూర్చొని చూస్తున్నారు, అలాగే బయటున్న ప్రజలు కూడా చాలా మంది చూస్తున్నారు. మీ అనుభవాలేంటో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్న కాశ్మీర్ మనకి ఎలా దక్కుతుందని వాళ్ళు అడుగుతున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన మన అతిథి యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో హర్దీప్ సింగ్ పూరి మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే, ఈయన రాజకీయాల్లోకి వెనుక ద్వారం ద్వారా లోపలికి వచ్చారు అని. హర్దీప్ సింగ్ సార్, మీరు ఇప్పుడు ఏ చోట్లో ఉన్నారో అక్కడికి వచ్చి చేరడానికి మీరు ఎంతో కష్టపడి ఇలా వచ్చారని, అంటే పార్టీ పోస్టర్లు అతికించారు, స్టేజ్ బాధ్యతలు చేపట్టారు, మైక్ ఎలా ఉందో చూడ్డం, వచ్చిన రాజకీయ నాయకులకు దండలు వేయడం, మీరు అలాగే ఆ విధంగానే వచ్చి తిన్నగా మంత్రి కుర్చీలో కూర్చున్నారు. అదంతా టైంకి సంబంధించినదండి. ఈ పోస్టర్లు అంటించే పని అది నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే అన్నీ చేశానండి. అంతేకాకుండా
మీరు అదేమిటంటే మీరు చెప్పినట్టుగా మంత్రుల ఇళ్ళకి వెళ్ళడం, రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ మంత్రుల ఇళ్ళకి వెళ్ళి కలవడం, ఫంక్షన్లు ఏమైనా వస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి విష్ చేయడం అన్నది నేను కూడా చేశానండి. కానీ కష్టపడాల్సిన విషయానికంటూ వస్తే నేను మిగిలిన వాళ్ళ రేంజ్కి ఆ స్థానానికి రావడం అంటే అన్నది దానికి కారణం ఏంటంటే బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఫారెన్ వెళ్ళినప్పుడు మీ ఇంట్లోనే వాళ్ళంతా విశ్రాంతి తీసుకునేవారు. వాళ్ళని చూసుకోవడం రాజకీయ దాతృత్వం అని మీరు చెప్తున్నారు. అలాంటిదేమీ లేదండి. ఇలా చూడండి, ఆ సమయంలో అద్వానీ సార్ బీజేపీలో సుప్రీం లీడర్గా ఉన్నారు. ఆ సమయంలో మీ ఇంటికొచ్చి కలిశారు. డిప్లొమసీ, రాజకీయం ఒకే సమయంలో మీరు జరిపారు. ఢిల్లీలో అప్పుడు బీజేపీ గవర్నమెంట్ లేదండి. నేను అప్పుడు మంత్రుల్ని ఇంటికి తీసుకురావడం లాంటిది ఏమీ చేయలేదండి. అద్వానీజీని ఎందుకు పిలుచుకొచ్చానంటే కమలాజీ గారు కొన్ని చెకప్లు చేయవలసి ఉంది, అందుకని మేము పిలుచుకొచ్చాం. వాళ్ళు వచ్చారు. వారు డెలిగేషన్తోనే వచ్చారు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి పెద్ద హోటల్లో అకామిడేషన్ కూడా వచ్చే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరి పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేయలేనండి. మిస్టర్ జస్వంత్ సింగ్ వారితో పాటు ఒక కాంగ్రెస్ లీడర్ కూడా మాతోనే ఉన్నారండి. మధ్యప్రదేశ్ దిగ్విజయ్ కూడా మాతోనే ఉన్నారు. ఇది రాజకీయం కాదండి. అంబాసిడర్కి ఎందుకు పెద్ద ఇల్లు ఇస్తారంటే అఫీషియల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అఫీషియల్ ప్రజలు వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయడం కోసమే. నాకు లక్ష్మికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చారంటే గవర్నమెంట్ అఫీషియల్ పర్పస్ కోసము, ఎంటర్టైన్మెంట్ కోసము ఇచ్చారండి. అటల్ సార్ని మీరు టోక్యోలో మీ ఇంటికి భోజనానికి తీసుకువెళ్లారు. అదేమిటంటే నా యొక్క అగైన్ నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అప్పుడు నా యొక్క కలీగ్ ఒక ఆయన ఉండేవారండి. పిఎంఓలో జాయింట్ సెక్రటరీగా పనిచేసేవారు. అశోక్ శేఖర్, నేను ఆయన కలిసి చదువుకున్నాం. వాజ్పేయిజీ, అద్వానీజీ వాళ్ళిద్దరికీ సినిమా చూడడం అంటే చాలా ఇష్టం అండి. కొన్ని సమయంలో అశోక్ శేఖ్య ఫోన్ చేస్తారు. ఏం చెప్తారంటే ఢిల్లీకి వెళ్ళి ఎవరు టికెట్లు కొంటారు, 3 వీలర్ ఎవరు తీసుకొస్తారు అనేది డిస్కషన్. ఆ రోజు నుంచి మా ఫ్రెండ్షిప్. టోక్యోకి వాజ్పేయి గారు వచ్చేటప్పుడు ఆయన ఫారిన్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన ఫుల్ సెక్యూరిటీతోనే వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే అశోక్ ముంబై ఆయన పిఏగా ఉండేవారు. అప్పుడైనా అశోక్, లక్ష్మి అందరూ కలిసి బయటికి వెళ్దామని చెప్పారు. అప్పుడు నాకు గ్రే కలర్ హోండా సిటీ బండి ఉండేది. దాంట్లో ఎక్కించుకుని టోక్యో సిటీ మొత్తం తిప్పి చూపించారు. ఆయనకి మీరు ఎన్నో విషయాలు చెప్పారు, ఊరు మొత్తం చూపించి ఇంటికి తీసుకువెళ్లారు. దానికి ప్రతిఫలం ఇప్పుడు రాజకీయాల్లో మీకు దక్కిందా? లాభం వచ్చింది, కాస్త నష్టం కూడా జరిగింది. అంటే ఈరోజు నేను మీకు అందరికీ భోజనం పెట్టి మీరు మీరు ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిపోతే నాకే కదండి లాభం. కానీ మీకన్నా వేరే ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అయిపోతే దానివల్ల ఏమాత్రం నష్టం ఆడలేదండి. ఎందుకంటే అది మన కల్చర్, మన కల్చర్ సివిలైజేషన్ వాల్యూ అని చెప్తారండి. ఓకే, మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి ముందు ఆయన మీకు అసలు ఎలా తెలుసు చెప్పండి. ఎలా తెలిసింది అంటే ఈరోజు ప్రజల ముందు ఆప్కే అదాలత్ ప్రోగ్రాంలో నేను చెప్పదలుచుకున్నాను. నాకు బాగా జ్ఞాపకం ఉంది. నాకు లండన్ పోస్టింగ్ దొరికింది. లండన్ వెళ్ళడానికి ముందు నా యొక్క ఫ్రెండ్ ఒక ఆయన, క్లోజ్ ఫ్రెండ్ అరుణ్జీ ఉండేవారు. వారు నన్ను లంచ్కి ఇంటికి పిలిచారు 1999లో. అప్పుడు ఆ లంచ్కి మోడీజీ కూడా వచ్చారు. వారే కాకుండా చాలామంది అక్కడ ఉన్నారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. అరుణ్జీ లంచ్ మూలంగా నాకు బీజేపీలో బాగా ఫేమస్ అయిన ఒక ఎంపీ కూడా ఉన్నారు. ఆయన స్టెయిన్ స్టీవెన్ కాలేజీలో నా స్టూడెంట్గా ఉన్నారు, శోభన్ దాస్ గుప్తా. అరుణ్జీ యొక్క అలవాటు ఏమిటంటే ఆయన ఏదైనా గ్యాదరింగ్లో ఉన్నట్టయితే ఎక్కువగా కెమెరా టైము ఆయన దగ్గరే ఉంటుంది. అప్పుడు ఆయన అరుణ్జీ బాత్రూమ్ కని వెళ్లారు. దూరం నుంచి శోభన్జీ ఆయనను పిలిచి, సింగ్, ఇప్పుడే నీకు మాట్లాడే సమయం, త్వరగా చెప్పకపోతే ఆయన మళ్ళీ వచ్చేస్తారని చెప్పారు. సో ఇవన్నీ 1999లో జరిగిన విషయాలండి. ఆ టైంలో మోడీ గారు అప్పుడైనా అంత పెద్ద ఆయనేం కాదు. మోడీజీ రావడం మన యొక్క గుడ్ ఫార్చ్యూన్, మన అదృష్టం. నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు లండన్ వెళ్తున్నారు కదా, తప్పకుండా నేను వస్తాను అన్నారు. కానీ నేను లండన్లో ఉండగా ఆయన రాలేకపోయారు. కానీ నేను జెనీవాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. అప్పుడైనా ఏమన్నారంటే, లండన్ వస్తానని చెప్పాను కానీ రాలేకపోయాను, కానీ జెనీవా తప్పకుండా వస్తాను అని. అప్పుడు శ్యామ్జీ, కిషన్జీల యొక్క యాషెస్ జెనీవాలో ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి ఆయన గుజరాత్లో సీఎంగా ఉన్నారు. అండ్ ఆయన అప్పటినుంచే చాలా జనరస్గా ఉండేవారు. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్తాను.
నేను చూసినంతవరకు ఆయన దగ్గర ఉండే క్వాలిటీ ఇక్కడ చాలా కొద్ది మందికే ఉందండి. బీజేపీ ప్రభుత్వంలో మోడీ నాయకత్వంలో మీరసలు ఎలా మినిస్టర్ అయ్యారు చెప్పండి. ఇది ఎలాగంటే నన్ను ఒకరోజు పిలిచారు. అంటే సార్ మిమ్మల్ని కలవాలంటున్నారు అని పిలిచారు. సంజయ్ బౌజర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను కొలంబోలో ఉన్నాను. అప్పుడు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నేనేం చెప్పానంటే నాకిప్పుడు టైం లేదు, ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పాను. అందుకైనా లేదు లేదు మీరు వెంటనే బయలుదేరి రండి అని చెప్పారు. నేను కూడా ఓకే అని ఫ్లైట్లో బయలుదేరి వచ్చేశాను. ఆయన్ని కలుద్దామని వెళ్ళాను. అప్పుడు మోడీజీ ఒక్కరే కూర్చుని ఉన్నారు. అప్పుడైనా ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆ తర్వాత రేపొద్దున మీరు వచ్చేయండి, మనిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆ తర్వాత మీరు రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పారు. అప్పుడు నేను చాలా చాలా షాక్ అయిపోయాను. ఇంగ్లీష్లో ఏదో అంటారు కదా, ఫెల్ ఆఫ్ మై చైర్ అని. ఆయన నా రియాక్షన్ చూసిన తర్వాత ఆయన ఒకే ఒక్క విషయం మాత్రం నాతో చెప్పారు. దీని తర్వాత నేను మిమ్మల్ని రాజ్యసభ తీసుకెళ్తాను అని చెప్పారు. ఇది సెప్టెంబర్ 2, 2017లో జరిగింది. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. మీ ఫ్రెండ్స్ నాతో ఏం చెప్పారంటే హర్దీప్ సింగ్ తలుచుకుంటే ఒకవేళ కెనడా గవర్నమెంట్లో కూడా ఆయన మినిస్టర్ అయ్యేవారు అని. జస్టిన్ ట్రూడోతో సహా 5 సిక్కులు మినిస్టర్ అయ్యారు. జస్టిన్ ట్రూడో ఇండియాకి వచ్చినప్పుడు గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు నన్ను ఆయనతో పంపించారు. అమృత్సర్ వెళ్ళడం కోసం ఆయనతో పాటు నన్ను పంపించారు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఆ టైంలో నాతో పాటు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, సిద్ధూజీ. ఆయన పంజాబ్ గవర్నమెంట్లో అమరీందర్జీ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండేవారు. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళడం వల్ల కెప్టెన్ సార్ సిద్ధూజీని నాతో పాటు పంపించారు. అప్పుడు మేమిద్దరం కలిసి వెళ్ళి అమృత్సర్ ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకున్నాం. అక్కడి నుంచి వారిని అమృత్సర్ తీసుకుని వెళ్ళాం. అందరూ మాతో పాటు వచ్చారు. అప్పుడు కెనడా వాళ్లతో పాటు ఆ డిస్కషన్ ఆ కాలంలో ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. ఆ తర్వాత కెప్టెన్ సార్ ట్రూడోని నేను ఖచ్చితంగా కలవను అని చెప్పేశారు. అప్పుడు నేను సాయంత్రం ఆయన్ని కలవడం కోసం నేను వెళ్ళాను. అప్పుడైనా ఒక హోటల్లో ఉన్నారు. కెప్టెన్ సార్, మీరు పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్, చాలా గ్రేసియస్గా ఉన్నారు అని మేము చెప్పాం. అప్పుడైనా మీరు ఇంతలో చెప్తున్నారు కదా, తప్పకుండా నేను కలుస్తాను అని చెప్పారు. ప్రారంభంలోనే ఇలాంటి సమస్య ఒకటి. ఇప్పుడు స్పెసిఫిక్ గా మీరు ఒక ఆరోపణ చేశారు. నేను తప్పకుండా ఆ విషయం గురించి ప్రస్తావిస్తాను. మీరు సిక్కులు 5 అని చెప్పారు కదా, మరుసటి రోజు మోడీజీ రాష్ట్రపతి భవన్లో లంచ్ చేస్తున్నప్పుడు అక్కడ మరో 5 సిక్కు మంత్రులు ఉన్నారు. వాళ్లల్లో ఒకరు ఏం చెప్పారంటే, సీ హౌ లక్కీ ఐఎమ్, ఐ వెంట్ టు కెనడా అండ్ బికమ్ ఏ మినిస్టర్. ఆయన చెప్పింది నాకు అంతగా నచ్చలేదు. కానీ నేనేం చెప్పానంటే, ఐ స్టేడ్ ఇన్ ఇండియా, నేను మినిస్టర్ అయ్యాను అని చెప్పాను. సో ఆ సమయంలో నాకు బాగా జ్ఞాపకం ఉంది. అక్కడ ఉండే మినిస్టర్స్ అందరూ, అంటే అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా సజ్జన్ ఉండేవారు, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ఆయన మా మీద ఏమీ నింద వేశారంటే, యాక్చువల్గా చెప్పాలంటే నాకు అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలీదు. అందువల్ల చాలా సంవత్సరాల క్రితం ఒక ఎయిర్ ఇండియా యొక్క ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఒక ఫ్లైట్ క్రాష్ యాక్సిడెంట్ కూడా జరిగింది. 180 మంది అనుకుంటాను, నాకు అంతగా జ్ఞాపకం లేదు. చాలామంది చనిపోయారు. యాక్చువల్గా అది ఎప్పుడో జరిగిపోయింది. మీరు వేసే ఆ అపనింద ఎవరి మీద మోపుతున్నారు? వాళ్ళు ఒకరి పేరు చెప్పారు. అతని పేరు హర్దీప్ సింగ్ నిజర్. ఆయన ఆల్రెడీ ఆయన సిస్టంలోనే ఆయనకి వీసా ఇవ్వకుండా చాలాసార్లు రిజెక్ట్ చేశారు. సో అక్కడ ఆ విధంగా జరుగుతున్నప్పుడు నేను ఇండియన్ ఆపరేటివ్స్ మీద తప్పుడు ప్రచారం జరిగింది. అవును, ఇండియన్ ఇంటెలిజెన్స్ మీద కూడా జరిగింది. మీరేంటంటే ఆ చోటుకు వెళ్లి ఖాలిస్తాన్ యాక్టివిస్ట్ ని చంపాలి అని అన్నారు. అవును అవును వాళ్ళ వాళ్ళని విషయం ముగించడం తేల్చాలనే నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఆ ఫ్లైట్ క్రాష్ అయిన దగ్గర నుంచి ఇండియన్ ఆపరేటర్సే వెళ్ళి పనిచేశారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ గురించి మాట్లాడుతున్నాను. అదీ కాకుండా అక్కడ చాలా విషయాలు జరిగాయి. యూకేలో, కెనడాలో చాలా సొసైటీలు ఉండేవి. యూకేలో నాకు పోస్టింగ్ ఉన్నప్పుడు అక్కడ ఫారిన్ మినిస్ట్రీస్ ఉండేవి, ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పానంటే, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనకిక్కడ ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మేము ఇక్కడ ఇలాంటి ఫ్రీడమ్లని యూజ్ చేసుకుంటాం. కానీ మీకున్న ఫ్రీడమ్ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? సో ఆల్రెడీ అక్కడ ఒక హిస్టరీ ఉంది. వైలెన్స్ కావచ్చు, ఎక్స్ట్రీమిజం కావచ్చు, డ్రగ్స్ ఉండేవి.
అంతేకాకుండా ఇదంతా ఎవరు చేయించారు అని అప్పుడుండే ఇండియన్ గవర్నమెంట్, అప్పుడు ఒక కొలీగ్ ఒక ఆయన నాతో పాటు పనిచేసేవారు, అరిందమ్ బాగ్జీ. ఆయన ఒక అఫీషియల్ స్పోర్ట్స్ మెన్. ఆయన ఒక ప్రెస్ బ్రీఫ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, మీ దగ్గర అన్ని క్రెడిబుల్ ఉన్నాయి కదా, అలిగేషన్ ఎప్పుడు క్రెడిబుల్గా ఉండదు. అలిగేషన్ అంటే అలిగేషనే. మీ దగ్గర ఎవిడెన్స్ క్రెడిబుల్గా ఉంటే అది మాకు కాదు, ఇవ్వండి. అమెరికా ఏం చెప్పిందంటే, ఈ న్యూస్ ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చింది, అది తత్వన్ సింగ్ పన్నుని చంపాలి అని అన్నారు, అమెరికన్స్ పట్టుకున్నారు, అతన్ని కాపాడాలి అన్నారు. అంటే చూడండి సార్, నేను మీకు 2 విషయాలు చెప్తాను. మీరు చాలా వరల్డ్ వైడ్ ఫేమస్ మీడియా పర్సనాలిటీ. మీరు నేను ఫైనాన్షియల్ టైమ్స్ లేదంటే న్యూయార్క్ టైమ్స్ చదువుతున్నాం. మ్మ్. ఒకవేళ ఫైనాన్షియల్ టైమ్స్లో వాళ్ళు చెప్పేదంతా నిజమే అని గనక నేను అనుకున్నట్టయితే నేను జీవితంలో బ్రతకడం కష్టమైపోతుంది. వాళ్ళు ఆయిల్ ప్రైజ్ రిపోర్ట్ రాస్తున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రాస్తున్నారు. ఈ గుర్మంత్ సింగ్ పన్ను అనుకుంటాను, ఎవరతను? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన న్యూయార్క్ వచ్చారు. నాకు బాగా జ్ఞాపకం, శంకర్ మేనన్ అని ఒకరు ఫారెన్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన ఆ డెలిగేషన్లో ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు రోడ్డు మీద నడుస్తూ ఉన్నట్లయితే ఎప్పుడైనా ఎవరైనా మీ చేతికి ఒక పేపర్ ఇచ్చినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేయకండి అని చెప్పారు. ఆ రోజుల్లో పన్నూజీ ఈ పని చేస్తూ ఉండేవారు. అటువైపు ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళు గనక ఇండియన్ లాగా అనిపిస్తే, యు ఆర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సర్వ్. ఇది టీవీలో ఇల్లీగల్ ప్రోగ్రామ్ లాగా ఉంది కదా, కన్సిడర్ యువర్ సెల్ఫ్ సర్వ్. సో అసలు ఆయన ఎవరు? ఈయన ఎవరంటే, ఇప్పుడు 10-15 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నవంబర్ 18న ఎయిర్ ఇండియా ఒక ఫ్లైట్ని క్రాష్ చేస్తామని చెప్పారు. సో ఈ ఫైనాన్షియల్ టైం, దీనివల్ల ఇప్పుడు తలనొప్పి మాత్రమే వస్తుంది. ఈ వ్యక్తికి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ పేరు 6 ఫర్ జస్టిస్ అనే ఒక SFJ లాగా. దానికి కావలసిన ఫండింగ్స్ అన్నీ పాకిస్తాన్ ISI నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఎవరైనా ఒక ఇండియన్ పర్సనల్ పని మీద కనుక అక్కడికి వెళ్తే వారి చేతికి ఆ పేపర్ ఇచ్చేస్తున్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే నేను అలా మాట్లాడకూడదు. ఫారెన్ సర్వీస్లో నేను దగ్గర 39 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మంచి రిలేషన్షిప్ ఉండేది. ఈ విధంగా అసలు ఎప్పుడూ ఉండిందే లేదు. మా పనులన్నీ రివర్స్గానే ఉండేవి. ఈ వ్యక్తి ఏమిటేమిటో స్టేట్మెంట్ అంతా ఇస్తున్నాడు, కానీ ఎవడూ ఏమీ పట్టించుకోడు అతన్ని. ఇప్పుడు వాడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ని కూడా క్రాష్ చేస్తాను అని చెప్పాడు. పంజాబ్ గవర్నమెంట్ NIAలో కేసు వేశారు. సో అటువంటి వాళ్ళని మన వాళ్ళు అసలు ఏమీ చేయలేరా? ఇలా చూడండి సార్, నా మనసులో ఉన్న విషయాన్ని ఇక్కడ చెప్పకూడదు అని ఊరుకున్నాను. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మన సిస్టమ్ అలా కాదు. మనమంతా ఇలాంటి విషయాల్లో ఎందుకు దీన్ని టాలరేట్ చేయాలి? ఈ పన్ను చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. 18th నవంబర్ ఆ రోజే అనుకుంటాను, ఎయిర్ ఇండియా వాళ్ళ ఫ్లైట్ క్రాష్ చేస్తాను అంటున్నాడు. అరే, దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇస్ ద మెనెస్ట్ టు ద సొసైటీ. అంతేకాకుండా వాళ్ళు ఏమన్నారంటే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏమంటున్నారంటే, తప్పకుండా ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. మీరే చూడండి సార్, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఎవరికి బలం చేకూరుతుంది? చూడండి, స్టేట్మెంట్ని డినై చేయనంటున్నాడు. క్రాష్ చేస్తాను అని చెప్పినా కూడా డినై చేయలేదు. ఇలాంటి వీడియోలు ఆయన ఎన్నో రిలీజ్ చేశారు, ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. అయితే పాకిస్తాన్ నుంచి న్యూస్ వచ్చింది, హఫీజ్ సయీద్ అనే నెఫ్యూని చంపారు, మసూద్ అజర్ యొక్క ఫ్రెండ్ని చంపారు. ఇప్పుడు మీరు చెప్పొచ్చేదేంటి? వీ షుడ్ సే ఎస్ టు ఆల్ దిస్? లేదు, నేనేమడుగుతున్నానంటే, ఇదంతా కూడా మనవాళ్లే చేశారా అని. ఇలా చూడండి సార్, ఇప్పుడు నేనేమీ ఫారెన్ అండ్ సెక్యూరిటీ పాలసీలో, విజన్ మేకింగ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. మేమంతా ఇలా చేయము. కొందరు ఇలాగే ఉండాలి అంటున్నారు, కానీ అలా చేయము. కానీ మనమంతా ఇదంతా విని పబ్లిక్ ఎంతో సంతోషపడ్డారు. మీరిలా మాట్లాడొచ్చు, కానీ నేను మాట్లాడాను కదా. లేదు, ఇదేమిటంటే, వీళ్ళు ఏమి చేయలేదో చెప్పండి. వీళ్ళ ఆపోజిషన్లో జరిగిన గొడవలు చూడండి, ఒకసారి బలోజ్లో చూడండి. మన పబ్లిక్ ఇలాంటి విషయాల్లో సంతోషపడుతున్నారంటే అలా అక్కడ జరుగుతుంది అని మాత్రం కాదండి. వాళ్ళు మన కోసం ఏం చేయలేదో చెప్పండి. లష్కర్-ఇ తోయిబా వాళ్ళంతా ఏం చేశారో చెప్పండి. అదేకాక ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, దాంతోపాటు మోడీజీ యొక్క డెసిషన్ మేకింగ్ వల్లే
దాంతో పోల్చుకుంటే మన స్మార్ట్ సిటీలో శ్రీనగర్ గురించి రోజుకొక న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ అంతా చాలా క్లియర్గా ఉంది. ఇదంతా ఈ మధ్య చేశారు. మన సైడ్ నుంచి చేసిన ప్రయత్నాల్లో ఏ ప్రయత్నం కూడా సరిలేదని చెప్పలేరు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్లో ఇంతగా డిఫరెన్స్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? సీ చేంజ్ అంటే ఫారిన్ అండ్ సెక్యూరిటీ పాలసీలో చెప్పాలంటే మోడీజీతో 9 సంవత్సరాలు, ఇప్పుడు 10వ సంవత్సరం జరుగుతోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో మన పేరు మారిపోయింది. 3 విషయాలు ఆయన క్యారెక్టరిస్టిక్స్లో ఉన్నాయి. ఒకటి, ఆయన చేసిన సత్య ప్రమాణం, ఆయన చేసే యాక్టివిటీస్, ఆయన ఏం చెప్పారో అది అక్షరాలా చేసి ముగిస్తున్నారు. అదీ కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే ఆయనకి దేశం గురించి ఒక కల ఉంది, ఒక విజన్ ఉంది. నేను దేన్ని పెద్దదిగా చేసి చూపించట్లేదు. 2047 లోపులో మన దేశం ఎదిగిన దేశం అని చెప్తారు. మనం వెళుతున్న దారిలో వెళితే ఆయన ఏం చెప్పారంటే, ఆయన చెప్పింది ఏమిటంటే, నేను క్యాబినెట్ గురించి మాట్లాడడం లేదు, ప్రపంచం మొత్తం మీద మనం 1700లో గనక మనం చూసినట్టయితే మన ఇండియన్ ఎకానమీ ప్రపంచ ఎకానమీలో 25 నుంచి 27% వరకు కాంట్రిబ్యూషన్ ఉండేది. 190 సంవత్సరాల తర్వాత అది అలా పడిపోయి 1%కి వచ్చేసింది. ఇప్పుడు మోడీజీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరంభంలో ఇండియన్ ఎకానమీ 10వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5వ స్థానానికి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు రీసెంట్గా రిపోర్ట్స్ అన్ని చూశాను. మనం ఆల్రెడీ 4 ట్రిలియన్ ఎకానమీలో ఉన్నాం. మనకి ముందు ఎవరున్నారంటే జర్మనీ అండ్ జపాన్ 4.1, 4.3 ట్రిలియన్లో ఉన్నారు. మన రేట్ ఆఫ్ గ్రోత్ 6.5%లో ఉంది. అక్కడ రేట్ ఆఫ్ గ్రోత్ 0.9% ఉంది. 1 సంవత్సరంలో లేదా 1.5 సంవత్సరంలో మన ప్రపంచం యొక్క ఎంతో పెద్ద అధికమైన ఎకానమీలో ఇండియా కూడా ఉంటుంది. మోడీజీ చేసి చూపించిన మరొక పని ఏమిటంటే, ఇలా చూడండి సార్, ఆయన టీంలో ఉన్నందువల్ల నేను ఇలా మాట్లాడడం లేదు. ఈ డీప్లీ డివైడెడ్ వరల్డ్లో మోడీజీ వల్ల ఒక యూనిఫైడ్ మోడ్లో ప్లే చేయవచ్చు. ఆయన ప్లే చేసి కూడా చూపించారు. లిబరల్స్ అన్నీ ఏమని చెప్తున్నాయంటే, ఈ అగ్రిమెంట్ ఏమీ అవ్వదు, అసలు ఏది కాదు అని చెప్పారు. చైనా ప్రాబ్లంని రూస్ అసలు ఒప్పుకోదు, అమెరికా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు అని క్రెడిట్ మొత్తం ఇస్తున్నాను నేను. అంటే మోడీజీ యొక్క ఆ టీం మోడీజీ నాయకత్వంలో డీటెయిల్డ్గా తెలుసుకుని, ఫారిన్ మినిస్ట్రీలో అమితాబ్ ఖాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక షూ షర్ఫ్గా ఉన్నారు, డిప్యూటీ షర్ఫ్గా కూడా ఉన్నారు. కొన్ని సమయాల్లో నాకు ఆయన ఫోన్ చేస్తారు. అది ఎలా జరుగుతుంది, ఎవరు ఒప్పుకుంటారు అని కూడా అడిగేవారు. దానికి ముందే నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అందరూ ఒప్పుకుంటారు అని చెప్పాను. ఎందుకంటే G20 బాధ్యతను తీసుకుని ఆ డిటర్మినేషన్ చూస్తున్నప్పుడు దాంట్లో ఏ సమస్య ఎదురుకాలేదు. G20 మీటింగ్స్ ఇప్పుడు కూడా క్యాపిటల్లోనే జరుగుతాయి. మీరు ఇంచుమించు 50 మీటింగ్స్ అది వేరే వేరే ఊళ్ళలో చేశారు. మోడీజీ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో చేశారు. అది కాకుండా ఆ రోజుల్లో అందరూ ఏమంటున్నారు, రూసు యుక్రెయిన్ వార్ జరుగుతున్నట్టు మోడీ గారు ఏమన్నారు, దిస్ ఇస్ నాట్ టైమ్ ఫర్ వార్. ఆ రోజుల్లో అదే కదా అల్టిమేట్ థీమ్గా ఉండింది. సో నాకు తెలిసినంత వరకు ఆయన ఈ 9-10 సంవత్సరాల్లో చాలా చేంజెస్ వచ్చాయి. మన ప్రధాని గారి ఆవాజ్ యోజన చాలా గెలుపొందింది. అందువల్ల ఉజ్వల్ యోజన బాగా వెళ్తుందని కాదు, మన యొక్క మెట్రో సిస్టమ్ వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో వస్తుంది. అందుకని ఈ మాట చెప్పడం లేదు నేను. ఒక నేషనల్ స్పిరిట్. ఇప్పుడు మీరు చంద్రయాన్ని తీసుకున్నా కూడా ఇన్ ఆన్ ద మూన్ ఆర్ ఓవర్ ద మూన్ మీ ఎదుగుదల స్పోర్ట్స్లో తెలుస్తుంది, అన్ని విషయాల్లో తెలుస్తుంది. ఇవన్నీ కూడా లీడర్ యొక్క రోల్. ఇవన్నీ కూడా ఆయన చాలా జెన్యూన్గా చేస్తూ వచ్చారు. నాకు తెలిసినంత వరకు ఆయన రాబోయే రోజుల్లో ఎలక్షన్ల గురించి నేను అలా మాట్లాడడం లేదు. ఇది నేను ఇంకొక విషయం గురించి కూడా చెప్తున్నాను. నేనిది ఓట్ల కోసం చెప్పడం లేదు. ఇండియాని స్పిరిట్గా నిలబెట్టారు. అదేంటంటే మోడీ గారు ఇండియా స్పిరిట్ని అలా నిలబెట్టారని నేనంటాను. ఈరోజు ఇండియాని ఆయన ఒక ప్రథమ స్థానంలో నిలబెట్టారు. ఇండియా ఎకానమీ కూడా బాగా పుంజుకుంటోంది. ఈరోజు ఇండియా మంచి పొజిషన్లో ఉంది. మన పక్కనున్న పాకిస్తాన్లో ఆ విధంగా లేదు. అందరూ ఆకలితో అలమటిస్తున్నారు, తినడానికి తిండి లేదు, ప్రజలు మొత్తం గగ్గోలు పెడుతున్నారు, అది టీవీలో చూస్తాం. కానీ ఏంటంటే వాళ్ళు ఊరికే ఉండడం లేదు, ఏదో విధంగా గొడవలు పెట్టుకుంటున్నారు. ఇలా చూడండి సార్, ఒక దేశం ఏ దేశమైనా అనుకోండి, కొలాప్స్ స్టేజ్కి వస్తున్నప్పుడు, అంటే పడిపోయే స్టేజ్కి వస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళు దారి మార్చుకుంటారు అని మీరు చెప్పేదాన్ని నేను అసలు ఒప్పుకోను.
పాకిస్తాన్లో సాయంత్రం 8 గంటలకల్లా కరెంట్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ దేశంలో పెట్రోల్ పర్ లీటర్ 350 రూపాయలు. వాళ్లలో కొందరు ఇలా చెప్పడం నేను విన్నాను. అదేమిటంటే అది పాస్పోర్ట్ వాళ్ళు ప్రింట్ చేయలేకపోతున్నారంట, ఎందుకంటే లామినేటెడ్ పేపర్ వాళ్ళ దగ్గర లేదంట. ఇలాంటి విషయాలు చాలా నేను విన్నాను. కానీ పాకిస్తాన్లో చాలా సంవత్సరాలు డిప్లొమసీ క్యారియర్లో 40 కూడా కాదు, కనీసం 45 సంవత్సరాలు మినిమం ఉంటుంది. అది ఈ క్యారియర్లో. పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ ఇంత దారుణంగా అసలు లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఉండే పరిస్థితి, ఇప్పుడు ఒక ఎన్వైర్మెంట్, అది ఒక డెస్పరేషన్ ఎన్వైర్మెంట్ మాత్రమే. అందుకనే దెబ్బలాడుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది నాకేమనిపిస్తుందంటే, రాబోయే కాలంలో నేనే కాదు పాకిస్తాన్లో ఉండేవాళ్ళు కూడా ఈ మాట చెప్తున్నారు. ఏంటంటే, మీరు చాలా మంచి పని చేశారు, ఏంటంటే మీరు మాతో లేరు కాబట్టి సరిపోయింది, లేదా మీరు పైకి వెళ్ళడం కూడా మేము అడ్డుపడేవాళ్ళం. చాలా మంది అక్కడ అయితే వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. చంద్రయాన్ అవును. ల్యాండ్ అయినప్పుడు టీవీలో చూసి పాకిస్తాన్ ప్రజలు ఏమన్నారంటే, వాళ్ళెక్కడ ల్యాండ్ చేశారో మేము అక్కడే ఉన్నాం కదా, ఎందుకంటే మాకు వెలుగు ఉంది కానీ నీళ్ళనేవి లేవు అన్నారు. అవును, నిజమే. అక్కడ అందరూ ఇలాగే అంటున్నారు. మీరు చూస్తూ ఉండండి, ఇది కొన్ని రోజులు మాత్రమే. పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇండియాతో కలిసికట్టుగా ఉండాలి, అంతేకాకుండా ఒక కొత్త విషయం తెలిసిందేమిటంటే, ఇక్కడ పాకిస్తాన్లో కొంతమంది పంజాబీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. పంజాబీ డామినేటెడ్ ఎలైట్ కూడా ఉంది. వాళ్ళ అభిప్రాయాల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. సో చూశారంటే, ఒక పక్క సక్సెస్ చూసి జెలసీ వస్తుంది, మరోవైపు చూశారంటే దాన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఏమైతే జరుగుతూ ఉందో, ఒక విషయంలో ఇండియా గురించి ఏ డిస్కషన్ చేయాలన్నా కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ అనే ఒక ఈక్వేషన్ కూడా వేస్తారు. ఇండియా అండ్ పాకిస్తాన్ అనేవారు, ఇప్పుడు ఆ కన్సిడరేషనే లేదు. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ లీగ్లోకి వచ్చేసాం. ఇక్కడున్న ప్రేక్షకులు చూస్తున్నారు, ఇంకా బయటున్న ప్రజలందరూ చూస్తున్నారు. మీ అనుభవాలన్నీ వాళ్ళు తెలుసుకుంటారనుకుంటున్నాను. వాళ్ళు ఆక్రమించుకున్న మన కాశ్మీర్ మనకెలా దక్కుతుంది అని అడుగుతున్నారు. అతి త్వరలో. నేను జెనీవాలో అంబాసిడర్గా ఉండేటప్పుడు పాకిస్తాన్ అంబాసిడర్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఒకరుండేవారు. నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆయన న్యూయార్క్కి కూడా వచ్చారు. వాళ్ళు ఆయనను కూడా పిలిచారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ యొక్క ప్రెసిడెంట్ చేయడం కోసం ఆయన్ని పిలిచారు. సో నా మనసులో కొన్ని ప్రశ్నలు వేయాలని కూడా ఉంటుంది. రావాలంటే ఇక్కడికి వచ్చాయని చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హర్దీప్ సింగ్ గారి యొక్క సమాధానాలేంటో మనం వివరంగా తెలుసుకుందాం. నేనేం చెప్పానంటే, మూర్ఖత్వం 3 రకాలుగా ఉంటుంది అని. సాధారణం ఆర్డినరీ, అసాధారణం ఎక్స్ట్రాడినరీ, ఇంకొకటి చక్రవర్తి టైప్ మూర్ఖత్వం. నేను ఇలాగే చెప్పాను. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఆప్కే అదాలత్లో మన కార్యక్రమం సమాధానాలు తెలుసుకుంటున్నాం యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారితో. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో హర్దీప్ సింగ్ పూరి మీద ఏర్పడ్డ తర్వాత ఆరోపణ ఏంటంటే, ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డిప్లొమసీ అన్నదే మర్చిపోయారని. హర్దీప్ సార్, కాంగ్రెస్ నాయకులందరూ ఏమన్నారంటే ఈయన డిప్లొమసీ అన్నదే మర్చిపోయారు, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన ఎందుకు అసలు ఇలా తయారయ్యారని. రాహుల్ గాంధీ గాడిదానన్నారు. నేనెప్పుడూ ఆ విధంగా చెప్పలేదు, చెప్పను కూడా. నేనేం చెప్పానంటే, ఆయన మాతో పాటు కొందరు నాయకుల గురించి మాట్లాడారు. నేనేం చెప్పానంటే, మూర్ఖత్వం 3 రకాలుగా ఉంటుంది అని. సాధారణం ఆర్డినరీ, అసాధారణం ఎక్స్ట్రాడినరీ, ఇంకొకటి చక్రవర్తి టైప్ మూర్ఖత్వం. నేను ఇలాగే చెప్పాను. కాదు, మీరిచ్చిన స్టేట్మెంట్ నా దగ్గరుంది. అందులో మీరేమన్నారంటే, యు ఆర్ గెటింగ్ యాజ్ టు రన్ యు రన్ హార్సెస్ రేస్. లేదు, అది ఇది హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే గుర్రానికి బదులు గాడిదే వస్తుంది. లేదు, ఇది ఒక ప్రోవర్బ్, ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇది మీరే అర్థం చేసుకోండి. ఇది ఒక గుర్రపు రేసు లాంటిది. దానికి అర్థం ఏమిటంటే, మంచి కాంపిటీషన్గా ఉంది. అందులో మీరు గుర్రాలకి బదులుగా జంతువులు అంటున్నారు. ఇది వట్టి ప్రోవర్బే కదా.
అలాగని ఆయన నేను గాడిదతో పోల్చానని కాదు దాని అర్థం. నేను చెప్పింది ఏమిటంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంతే. కానీ మీరు రాహుల్నే గాడిద అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే దీన్ని బి గ్రేట్ ట్రోల్ అని అంటున్నారు. లేదు లేదు, నేను అలా అంతా చెప్పలేదు. అసలు అలా ఎందుకు మాట్లాడతాను? చెప్పడానికి నేనెవర్ని? వారొక పెద్ద పార్టీ లీడర్. ఆయనకి ఒక డిస్ట్రిక్ట్ వైజ్ లీనేజ్ ఉంది. ఆయన ఒక పెద్ద కుటుంబానికి చెందినవారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు. మీరు ఏం ట్వీట్ చేశారంటే సలా కాంగ్రెస్ అని. లేదు, ఇలా చూడండి, నేను ఏమని ట్వీట్ చేశానంటే, ఇటాలియన్ లాంగ్వేజ్లో దీని గురించి మీకు పెద్దగా తెలిసి ఉండదు, నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇటాలియన్ లాంగ్వేజ్లో కాన్ఫరెన్స్ రూమ్ని సాలా కాంగ్రెస్ అనే అంటారు. లేదు లేదు, ఇదే నిజం. ఇందులో ప్రజలెందుకు కోపడతారు? వాళ్ళు కోపడ్డారని మీకు లేదు లేదు, ఎందుకు కోపడతారు? ఖచ్చితంగా కాదు. కాన్ఫరెన్స్ రూమ్ని ఇటాలియన్ భాషలో సాలా కాంగ్రెస్ అని పిలుస్తారు. దానికి వేరే అర్థం ఏమీ లేదు. రాహుల్ గాంధీ ఏమన్నారంటే మన ప్రధానమంత్రి పిక్ పాకెటర్ అని అన్నారు. ఆయన మన అటెన్షన్ని డైవర్ట్ చేసి పిక్ పాకెట్ చేస్తారు అని. మొదల్లో ఆయన దగ్గర ఏమని అడగాలంటే, అంటే మీ యొక్క తండ్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1985వ సంవత్సరంలో అనుకుంటాను. ఢిల్లీ నుంచి ₹1 వస్తుంది అంటే ఆ డబ్బులు ప్రజల దగ్గరికి వెళ్ళి చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. నేను 1985 గురించి మాట్లాడుతున్నాను. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో. ఓకే, ఇప్పుడు మీరే చూడండి, 75 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉండింది? అప్పుడు పాకెట్ ఎవరిది? ఎవరు పిక్ పాకెట్ కొట్టారు? ఇంకొక విషయం, ఒక పర్సన్ గురించి మాట్లాడే ముందు యాక్చువల్గా మంచిదేమిటి చెడేమిటి అని మాట్లాడడం కోసం ఇక్కడికి రాలేదు నేను. బట్ కాంగ్రెస్ రికార్డులో కూడా చాలా కరప్షన్స్ ఉన్నాయండి. ఆయన అందుకోసమని లేటెస్ట్ గా ఏం చెప్పారంటే, పబ్లిక్ తో ఏమన్నారంటే, మీరు గనుక పెట్రోల్ అమ్మితే డబ్బు అదాని పాకెట్లోకి వెళ్తుందని, ఒకవేళ మీరు హోటల్లో తిండి తింటే అది కూడా అదాని పాకెట్లోకి వెళ్తుందని, ఇంకా నీళ్లు తాగితే అది కూడా అదాని పాకెట్లోకే వెళ్తుందని, కరెంటు వాడితే టీవీ ఫ్రిడ్జ్ అది కూడా అదాని పాకెట్లోకి. నాకెందుకో ఆయనకి అద్వానీ మీద అబ్సెషన్ అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన పెట్రోల్ గురించి అంతలా ఆలోచిస్తున్నారు అంటే, కొంతైనా తెలుసుకుంటున్నారు అంటే, పెట్రోల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? 50% మనం ఇంపోర్ట్ మాత్రమే చేసుకుంటున్నాం. అది ఇంపోర్ట్ చేసేది ఎవరు? అవి 2 ప్రైవేట్ సెక్టర్స్ చేస్తున్నాయి. తర్వాత మన ఓఎంసీసీస్ ఉన్నాయి. అందులో మీరు చెప్తున్న పేరు నాకు తెలిసినంతవరకు ఆయనకి ఏ ఆయిల్తోనూ సంబంధం ఉన్నట్టుగా అనిపించలేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, దానిపైన మనం ఫ్రైడ్ యాడ్ చేయాలి, ఇన్సూరెన్స్ యాడ్ చేయాలి. రాగా ఉన్న నూనెని రిఫైండ్ చేసి పెట్రోల్ డీజిల్గా మార్చేవాడు వాడికంటూ కొంత తీసి పెట్టుకుంటాడు. మిగతా దాంట్లో డీలర్ కమిషన్ తీసుకుంటాడు. ఇంకా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ డీలర్ ఎక్సైజ్ వేస్తారు. ఆ తర్వాత పార్టీలో ఉండేవాళ్ళు దానిపైన వ్యాట్ వేస్తారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది ఫుల్ అండ్ ఫుల్ క్లియర్గానే ఉంది కదా. మోడీజీ గత 2 సంవత్సరాలలో ప్రపంచం యావత్తు దీని రేటు డబల్ అయిపోయింది. ఇండియాలో మాత్రమే దాని రేటు చాలా పడిపోయింది. ఓకే, ఎందుకలా జరిగింది? ఎందుకంటే మోడీజీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ టైంలో, అంటే 2011లో మే 22న 2 సార్లు ఎగ్జాసిటీస్ని తక్కువ చేసేశారు. ₹13, ₹17 పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించారు. ఓకే, భారతీయ జనతా పార్టీ యొక్క స్టేట్స్ వ్యాట్ని తగ్గించారు. అందువల్లే రాజస్థాన్లో 1 లీటర్ పెట్రోల్ ₹107 అమ్ముతుంది అని. దాంతోపాటు బీజేపీ లక్నోలో ₹96 వెల ఉంది. ₹12 డిఫరెన్స్ ఉంది. దీనికి సమాధానం చెప్పండి. మీరు పగలు భోజనం చేస్తున్నారంటే దానికి సంబంధించిన ట్యాక్స్ అదానించికి వెళ్తోంది. పెట్రోల్ నింపుకుంటే అది కూడా వాళ్ళకే వెళ్తోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో విషయం కూడా చెప్పారు, మీరు సివిలైజేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 6 ఎయిర్పోర్ట్లు అదానికి ఇచ్చేశారని. మొదటి విషయం ఏమిటంటే, నేను ఎయిర్పోర్ట్కి రావడానికి ముందే ఆక్షన్ ముగిసిపోయింది. అది నిజం. రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు ఓపెన్ యాక్షన్ గనక తీసుకున్నారంటే, అక్కడికి వెళ్ళి ఈయన నాకు బాగా తెలిసిన వారు, ఆయనకి ఇచ్చేదలుచుకున్నాను అని అక్కడ చెప్పడం కుదరదు. ఆ విధంగా మాట్లాడలేము. వీటిలో గెలిచిన వారికే దొరుకుతుంది. నేను ఎయిర్పోర్ట్ యొక్క సివిల్ యావిగేషన్ డీల్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఎయిర్పోర్ట్ యొక్క ఆక్షన్ జరిగింది.
జేవర్. అది ఢిల్లీ పక్కనే ఉంది. జేవర్ ఎయిర్పోర్ట్ కట్టి ముగించారంటే ఢిల్లీ, దాంతోపాటు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతేకాకుండా జేవర్లో ట్రాఫిక్తో కలిపి ఇట్ విల్ బి మోర్ దాన్ లండన్, ఈద్రో, గ్యాట్విక్ అండ్ శాన్స్విక్ పుట్ టుగెదర్. నేనొకసారి యోగీజీతో మాట్లాడాను. ఇలాంటి ఒక లైటర్ మూమెంట్లో ఉండగా అప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఎయిర్పోర్ట్ ఆక్షన్లో ఎలా గెలవాలి అని నన్ను అడిగారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, కంప్లీట్లీ ఓపెన్ ట్రాన్స్పరెంట్ బ్రిడ్ చేయండి, వాళ్లే గెలుస్తారు అని. అందువల్ల ఏమవుతుందంటే కంపెనీస్ యూరిక్ మొదటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. ఆ తర్వాత మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వాళ్ళు కూడా దిగి వచ్చారు. ఇది బెట్టింగ్కి సంబంధించింది. మీరు అగ్రెసివ్గా బెట్టింగ్ చేయడాన్ని బట్టి ఆధారపడింది. మీ గురించి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, మీ యూటిలిటీ గురించి మిమ్మల్ని ఎలా యూజ్ చేస్తారంటే, గాంధీ ఫ్యామిలీకి ఎగెనిస్ట్గా అది ఇది అని మాట్లాడతారు. ఈయనొక పార్ట్ టైం మినిస్టరే, కానీ ఫుల్ టైం క్రోల్ అని. నా యొక్క యూటిలిటీ ఏమిటన్నది ఇంకొకరు మాత్రమే జడ్జ్ చేయాలి. ఇక వీళ్ల విషయానికంటూ వస్తే నేనేమనుకుంటున్నానంటే, ఒక్క సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఒకవేళ 2% టైం ఈయన గురించి నేనైనా కమెంట్స్ చేశానంటే దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూడండి. ఎందుకంటే నాకు వాళ్ళ మీద ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఇంకేమీ లేదు. ప్రియాంక గాంధీ కంప్లైంట్ ఏంటంటే ఆవిడ ఏమన్నారో మీకిప్పుడు చెప్తాను, చదివి వినిపిస్తా. ఆమె ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ప్రపంచంలోనే 2 పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదివారని, హార్వర్డ్ ఇంకా కేంబ్రిడ్జ్లో డిగ్రీ పూర్తి చేశారు. కానీ ఆయన్ని పప్పు అని అంటారు. ఆయన ఏంటో మీకు తెలీదు, ఆయన డిగ్రీ ఏంటో కూడా తెలీదు, మరి ఉడకని పప్పు అన్నారు. నేనెప్పుడూ అలా పిలిచింది లేదు. పప్పు అని పిలిస్తే టైమ్ ఆఫ్ ఎఫెక్షన్ అయిపోతుంది. నేనేమైనా చిన్నపిల్లలనైతే కదా పప్పు అని పిలవగలను, చెప్పండి. నాకు ఏమాత్రం అర్హత లేదు, ఎందుకంటే ఆయన అంత గొప్ప లీడర్. ఆయన తండ్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన గ్రాండ్ మదర్ కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. నేనెవరినండి చెప్పడానికి? పప్పు అనబడిది టైమ్ ఆఫ్ ఎఫెక్షన్. పప్పు అని పిలవడానికి ఆయనకి నాకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. సరే, ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడుగుతారా? ఖాళిస్తాన్ గురించి ఇక్కడ చాలా మాటలొచ్చాయి. అందులో కొంతమంది సింగర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, పంజాబ్ యువతకి ఏది తప్పు ఏది ఒప్పు అని మీరు ఎలా మెసేజ్ ఇస్తారు? ఈ ఖాళిస్తాన్ అన్నది ఎక్కడ తయారవుతుంది? ఒక్కటి కెనడాలో తయారవ్వాలి, ఎందుకంటే ఖాళిస్తానీలు అందరూ అక్కడ చేరిపోయారు. అంతేకాకుండా నాకు తెలిసినంతవరకు ఖాళిస్తాన్ని కూల్స్ ల్యాండ్ అని చెప్తాను. ఇది అసలైన మూర్ఖత్వం. ఇండియాలో మన నాగరికత ఏమిటో చెప్పండి. నేను నిజంగానే చాలా గర్వంగా చెప్తున్నాను. నా యొక్క పదవ గురు మహారాజ్ గోవింద్ సింగ్, ఆయన మా కమ్యూనిటీ కోసం ఏమేమో చేశారు. అప్పట్నుంచే ఖాల్సా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండియా యొక్క పాపులేషన్లో మేము ఎంత శాతమని ఉన్నాం? 2% కన్నా తక్కువే ఉన్నాం. సిక్కులం. ఇండియా మాకోసం ఏమైతే చేయలేదో మీరు చెప్పండి. అందునుంచి కొందరు విచిత్రమైన మనుషులు వచ్చి, సీ హౌ లక్కీ ఐ వెంట్ టు కెనడా అండ్ బికమ్ ఈ మినిస్టర్. ఏం మనుషులండి వీళ్ళు? ఇండియాలో జరిగేదేమిటో చూడండి. ఎంత రెస్పెక్ట్ దొరికింది. ఏమి లేదు అని చెప్పండి. ఇది వన్ వే అని మాత్రం నేను చెప్పడం లేదు. ఇక్కడ సిక్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో చెప్పండి. పంజాబ్లో అగ్రికల్చర్లో, ఇంకా చూశారంటే ట్రాన్స్పోర్ట్లో, మెడికల్ ప్రొఫెషన్స్లో, లాలో ఎంతమంది లియో మేరేస్ చీఫ్ జస్టిస్లుగా ఉన్నారు. నా యొక్క బ్రదర్ మనీందర్, ఆయన ఒక అడ్వకేట్ ప్రాక్టీస్లో, ఇంకా హైకోర్టు జడ్జెస్. అసలు వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? ఖాళిస్తాన్ తయారవుతుంది అంటున్నారు. అసలు పంజాబ్లో ఏం జరుగుతుందో దాని గురించి చెప్తాను. చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఒక సౌండ్ డెసిషన్ మేకింగ్ అది లేనేలేదు. అందువల్ల ఏమైందంటే కొన్ని విషయాల్లో పెద్ద మత్తులో పడిపోయారు. ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. వీ హ్యావ్ లాస్ట్ ఏ సెపరేట్ జనరేషన్. అన్నీ కూడా ఈ మత్తు పదార్థాల వల్లనే. ఇంకొక విషయం ఏమిటంటే, అక్కడక్కడ చూశారంటే అమృత్సర్ నుంచి జలంధర్ వరకు అక్కడక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టుంటారు, IELTS అని. అవేంటో నాకు అర్థం కాలేదు. కొత్తగా ఎయిమ్స్ ఏవో ఓపెన్ అయ్యాయేమో అనుకున్నాను. అవేంట్రా అంటే పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం అంట. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూకి పంపిస్తున్నారు.
ఒక కమెడియన్ ఉన్నారు కదా, ట్రెవర్ అని ఎవరో సౌత్ ఆఫ్రికన్ ఆర్జిన్, ఆ, హా, ట్రెవల్వా. అక్కడ ఆయన దగ్గర ఎవరో అడిగారంట, ఇండియా కెనడా గురించి వారిని అడిగారంట. ఇండియా ఏమిటని ఆయన్ని అడిగినప్పుడు ఇట్స్ కంట్రీ విత్ సప్లైసర్ ఫ్లేవర్ అని ఆయన చెప్పారంట. ఆశ్చర్యంగా ఉంది కదా. అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ వెళ్ళాడంటే వాడికి బాగా ఎక్కువ డబ్బు దొరుకుతుంది. కానీ వాడు చదువుకుని కనుక అక్కడికి వెళ్ళాడంటే ఏదైనా వాడొక చిన్న ఉద్యోగమే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఫారెన్ పంపించడానికి ఆలోచిస్తున్నారు. అందరూ ఫారెన్ అని చెప్పి పిల్లల్ని అక్కడికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రోగ్రాం మూలంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కొన్నేళ్ల క్రితం అందరూ అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ఎకనామిక్ ఆపర్చునిటీ ఇండియాలో మాత్రమే ఉంది. అందరూ తిరిగి వచ్చేస్తున్నారు, డాక్టర్స్ వచ్చేస్తున్నారు, వెళ్ళిన ప్రతి ఒక్కరూ వచ్చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. మీ యొక్క పొలిటికల్ సిస్టమ్ని గనక మీరు గమనిస్తే, ఒక ఆయన ఉన్నారు కదా, ట్రూడో అనబడే వ్యక్తి, ఆయన యొక్క పొలిటికల్ లైఫ్ కూడా ఇప్పుడు కాస్త టైం తక్కువగా ఉంది, టైం బౌండ్ ఉంది. ఒకవేళ ఖాళిస్తాన్ ఏర్పాటు చేయాలంటే త్వరగా చేసేయండి. నేను మినిస్టర్గా ఉండేటప్పుడే ఆ పని చేసేయండి. అక్కడ ఎవరు పీఎంగా వస్తున్నారో యూరోప్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వాళ్ళు ఎంత గొప్ప మూర్ఖులు అని. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో పూరి మీద ఆరోపణ ఏంటో విందాం. ఇది పొల్యూషన్కి చాలా మంచిది, దీన్ని ఫ్రీ చేసేయండి, దాన్ని కూడా ఫ్రీ చేసేయండి. నేనేం చెప్పానంటే, కేజ్రీవాల్, జపాన్ వాళ్ళ దగ్గర నుంచి మనం 28,000 కోట్లు అప్పు చేశాం, అది మన అంకులు ఎవరన్నా వచ్చి తీరుస్తారా అని అడిగాను. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు వేస్తున్నది హర్దీప్ సింగ్ పూరి. ఆప్కి అదాలత్లో ఇప్పుడు తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో హర్దీప్ పూరి మీద ఆరోపించబడ్డ తరువాత ఆరోపణ, ఈయనొక కలల వ్యాపారి అని. హర్దీప్ సార్, కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ ఖార్గే ఏమన్నారు అంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా హర్దీప్ పూరి ఇంకా ఆయన పార్టీ ప్రజల దగ్గర చాలా తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఇంకా చాలా తక్కువ ధరకే భోజనం ఇస్తామని, దీని మీద ఒక కవిత కూడా ఉంది. ఓట్లు ఎప్పుడు తక్కువ అవుతాయో బహుమతులు ఇవ్వడం కూడా ఎక్కువ అవుతాయని. పోయిటరీ లైన్స్ చాలా బాగున్నాయి. నాకు తెలిసినంతవరకు ఖర్గే చాలా కష్టాల్లో ఉన్నారు అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే, ఆయనే లీడరు, ఆయన మాటలు ఎవరు లెక్క చేయట్లేదే. ఎవరైనా ఆయన మాట వింటున్నారా? ఆ విషయం మీకు తెలుసు, నాకు బాగా తెలుసు. అందువల్ల ఖర్గేజీ ఇలా మాట్లాడడం అన్నది, గ్యాస్ సిలిండర్ యొక్క ధరని తగ్గిస్తాము అని ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఖర్గేజీ కాంగ్రెస్ పార్టీలో నిజంగానే లీడర్గా ఉన్నట్టయితే గెలర్జీకి ఏం చెప్పుండాలి? ఎందుకు పెట్రోల్ ధర 12 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు? పెట్రోల్ గురించి ఏమన్నారంటే, వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బ్యారెల్ 150 ఉండేది, 1 లీటర్ 21 రూపాయి. ఈ రోజు బ్యారెల్ 80-82 రూపాయలు. కానీ ఈ రోజు ఇక్కడ పెట్రోల్ 90-97 రూపాయలకు వస్తుంది. వాళ్ల గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇంటెలెక్చువల్ ఎకానమిస్టులు ఉండేవారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా చాలా ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. అప్పుడేమైంది? వాళ్ళు ఒక ఆయిల్ బాండ్ని ఇష్యూ చేశారు. ఆయిల్ బాండ్ 1,41,000 కోట్లు. ఆయిల్ బాండ్ అర్థం ఏమిటంటే, పంజాబ్ భాషలో ఏం చెప్తారంటే, అప్పు చేసేది తాత అయితే ఆ అప్పు తీర్చవలసింది మనవడు అని. సో 1,41,000 కోట్ల ఆయిల్ బాండ్ని ఫ్లోట్ చేశారు. ఆ తర్వాత మనం ఇప్పుడు వాళ్ళకి ఎంత తిరిగి ఇస్తున్నామంటే 3,50,000 తిరిగి ఇస్తున్నాం. ఇదే వాళ్ళ యొక్క ఎకనామిక్స్. సో విషయాన్ని ఖర్గేజీ గారికి మీరు చెప్పేయండి. ఇప్పుడు పెట్రోల్ యొక్క ధర 2 సంవత్సరాల్లో 11% తగ్గిపోయింది. 80 కోట్ల కన్నా ఎక్కువ జనాభాకి మోడీజీ ఒక రోజుకి 3 పూట్ల ప్రజలకి డ్రై రేషన్ ఇస్తున్నారు. 220 కోట్లు వ్యాక్సిన్ డోసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి వాటిని ప్రజలకి ఫ్రీగా ఇచ్చారు. ఆ పని చేసింది మేమే, అది ఆయిల్ బాండ్ ఫ్లోటింగ్ లేకుండా. ఇదే మోడీజీ యొక్క మ్యాజిక్. ఇంకొకరు మీ మిత్రుడు కేజ్రీవాల్. ఢిల్లీలో పక్కపక్కనున్న సిటీస్లో అక్కడంతా పొల్యూషన్ ఎంతో దారుణంగా ఉంది. ప్రజలందరూ విష వాయువుని పీల్స్తూ ఉన్నారు. నేనిప్పుడు ఒకే రకమైన విషయాన్ని చెప్తాను. ఇలాంటి పొల్యూషన్లన్నీ కూడా, ఇది ప్రపంచంలో ఇలాంటి కౌంట్ చాలా అధికంగా ఉంది. అది ఎక్కువ డేంజరస్ కూడా. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, అదే గడ్డిని కూడా తగలబెట్టడం.
అందువల్ల మేమేం చేస్తున్నామంటే మేము పానీపట్లో సెకండ్ జనరేషన్ ప్లాంట్ని తయారు చేస్తున్నాం. పరాలిస్ నుంచి ఎథనాల్ తీస్తున్నాం. రీసెంట్ గా నేను జర్మనీకి వెళ్ళాను. అక్కడ మన కంప్రెస్ బయోగ్యాస్ ని ప్లాంట్స్ ఎక్కువగా చేస్తున్నాం. కానీ ఎప్పటి వరకు ఈ గడ్డిని తగలబెడుతూ ఉంటారో దీనికి సరైన షార్ట్ కట్ సొల్యూషన్ ఏమిటంటే ఈ పొల్యూషన్ ని మనం లేదు హర్దీప్ జీ, వాళ్ళు ఏం బ్లేమ్ చేశారంటే హర్యానా గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ లో 25% గడ్డి తగ్గించేశారని. అది హర్యానాలో మండుతుంది, కానీ ఇదంతా అలా అయితే కేజ్రీవాల్ గారికి చెప్పి శాటిలైట్ ఇమాజినేషన్ చూడమని చెప్పండి. అందువల్ల రెడ్ స్పాట్ ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. ఒకవేళ రెడ్ స్పాట్ ఎక్కడైనా పంజాబ్ యొక్క వేరే స్థలాల్లో ఎక్కడైనా దొరికితే అప్పుడు చెప్పండి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కేజ్రీవాల్ సార్ చెప్పింది ఏమంటారు, డీప్ ఫ్లేకా డీప్ ఫేకా? డీప్ ఫ్లేక్. ఫేక్గా అంటారా? ఒకవేళ శాటిలైట్ ఇమేజెస్ ఆయన తీసుకొచ్చినా కూడా నేను ఆయన్ని అసలు నమ్మను. వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, దాని మీద మోడీజీ ఫోటో ఉంది. దాని మీద ఏం రాసుందంటే ఇదంతా ఎప్పుడు పూర్తవుతుందని. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నాకు చాలా షాకింగ్గా ఉందండి. ఈ డీప్ ఫ్లేక్లన్నీ ఇప్పుడొచ్చాయి. ఈయన ఎప్పటినుంచో ఉన్నారు. నేను మొదటి నుంచి ఆయన చూస్తూనే ఉన్నాను. ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఈ గడ్డిని తగలబెట్టే విషయానికి రండి. ఢిల్లీలో నేను మినిస్టర్ అయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, చాలా కండిషన్గా హర్దీప్ సార్ ఇక్కడ మెట్రో రేటు పెంచకండి. నేనేం చెప్పానంటే, కేజ్రీవాల్ సార్ 8 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఫేర్ ఫిక్సేషన్ ఇప్పుడే జరిగింది. 6 నెలల క్రితం ఏప్రిల్ 2017లో ఆల్రెడీ సగం ముగిసిపోయింది. చేయాలి అని చెప్పినందుకు ఇది పొల్యూషన్ కి మంచిది కాదు, దీన్ని ఫ్రీ చేసేయండి, దాన్ని ఫ్రీ చేసేయండి అని నేనేం చెప్పానంటే, కేజ్రీవాల్ సార్ జపాన్ వాళ్ళ దగ్గర నుంచి మనం 28,000 కోట్లు అప్పు చేశాం, అది మన అంకులు ఎవరన్నా వచ్చి తీరుస్తారా అని అడిగాను. ఆయన అది ఈయన కొత్తగా ప్రధానమంత్రిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఫ్రీ చేసేయండి, అది ఫ్రీ చేసేయండి అని మీరు అనుకుంటే దాన్ని చేసేయండి. జనానికి ఫ్రీగా ఇవ్వాలంటే దాన్ని చేసేయండి. కొందరు డబ్బు ఎలాగా అని అడిగారు. మేము సెంట్రల్ నుంచి తీసుకుంటాం. ఇది కొత్త రకమైన పాలిటిక్స్. మీరు ఇర్రెస్పాన్సిబుల్ స్పెండ్ చేస్తున్నారు. నా యొక్క RRTS ప్లాన్ ఒకటి ఉంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు 18 కిలోమీటర్లు దాన్ని ప్రారంభించి పెట్టారు. అంటే ఢిల్లీ గవర్నమెంట్ దానికి తగిన ఫైనాన్స్ మాత్రం చేయనంటున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. 1 వారంలో ఆ డబ్బు మొత్తం ఇచ్చేయండి, లేదంటే మీ అడ్వర్టైజింగ్ బడ్జెట్ని మేము ఆపేస్తాం అని చెప్పారు. కేజ్రీవాల్ జీ యొక్క ఫ్రీగా ఇచ్చే ఆ పొలిటికల్ స్టైల్ ఉంది కదా, నాకు తెలిసినంతవరకు దానికి తగ్గ సమయం ముగిసిపోతుంది. హర్దీప్ సార్, మేము మీ మీద ఆరోపణలు చెప్పాం, వాటన్నిటికీ మీరు డిప్లొమాటిక్గా సమాధానాలు ఇచ్చారు, పొలిటీషియన్గా కూడా జవాబులు ఇచ్చారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జడ్జ్ అమోద్ ఖాన్ తీర్పేమిటో కాసేపట్లో మనం దాన్ని విందాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కి అదాలత్లో మన ఆరోపణలు వేస్తున్నది యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి మీద. ఆయన్ని మనం ఆయన క్యాబినెట్ గురించి అడిగాం, కాంగ్రెస్ యొక్క ఆరోపణలు తెలుసుకున్నాం, ఆయన డిప్లొమసీ గురించి అడిగాం, ఆయన బ్రెవరీ గురించి అడిగాం, ఆయన డెసిషన్స్ ని అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో మన జడ్జ్ ఫార్మర్ డీజీపీ ఆమోద్ ఖాన్ తీర్పేంటో మనం కాసేపట్లో తెలుసుకుందాం. ఈరోజు నేను జడ్జిగా ఉండడంలో నాకొక చిన్న సమస్య ఉంది. ఎందుకంటే ఇందులో నేను కూడా ఒక ముఖ్యమైన సాక్షిని. ఎందుకంటే హర్దీప్ సింగ్, లక్ష్మి ఇద్దరు కూడా నా బ్యాచ్మేట్సే. ఎందుకంటే 1974 నుంచి వాళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు. రజత్ శర్మ ఒక రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి చెందిన లాయర్ కూడా. ప్రాసిక్యూటర్, పోలీసుగా ఉన్నందువల్ల నాకు ఈ విషయం బాగా తెలుసు. రాజకీయం మీ డిఎన్ఏలోనే ఉంది. మీ మీద చాలా నేరారోపణలు చేశారు. మీరు డిప్లొమాట్గా ఉన్నా గానీ రాజకీయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అందులో మీరు సరైన మార్గంలోనే వెళ్లారు. మీరు హిందూ కాలేజీలో చదువుకునేటప్పుడు ఎలక్షన్స్లో కూడా మీరు పాల్గొన్నారు. అందులో మీరు గెలిచారు, అలాగే ప్రెజెంట్ కూడా చేశారు. రాజకీయ పాఠం మీరు బాగా నేర్చుకున్నారు. దాన్ని మీరు పూర్తిగా యూజ్ చేసుకున్నారు. సమాధానాలన్నీ స్పష్టంగా చెప్పారు 14 సంవత్సరాలుగా. ఈ 14 ఏళ్లు మీరు ఉన్నత స్థానంలో ఉన్నారు, డిప్లొమాటిక్ పదవిలో ఉన్నారు. ఆ సమయంలో మీరు కొంతమంది రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగున్నారు, వాళ్ళని మీరు బాగా చూసుకున్నారు. అది మీరు రాజకీయ ఉద్దేశంతో చేసింది కాదు, మీరు మీ బాధ్యతగా చేశారు. దానివల్ల మీరు జస్టిఫై చేశారు. చాలా చర్చలు కూడా జరిగాయి. రజత్ శర్మ వాటి గురించి కూడా మాట్లాడారు. ప్రతి దానికి మీరు సరైన పద్ధతిలో సమాధానం చెప్పారు. మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ.
మీరు అందరికన్నా చాలా తెలివైన వారు కూడా. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు, మిగతా వాళ్ళు మాట్లాడేవి అర్థం చేసుకుంటారు. అందువల్ల కెనడా ప్రధానమంత్రి గురించి, అక్కడ జరిగే కొన్ని సంఘటనల గురించి, ఇంకా పెట్రోల్ ధర పెరగడం గురించి ప్రజలందరికీ వివరంగా మీరు తెలిసేలా చెప్పారు. హౌసింగ్ మినిస్టర్గా, పెట్రోలియం మినిస్టర్గా ఇటువంటి చాలా పదవుల్లో మీరు కొనసాగారు. చాలా తెలివిగా వ్యవహరించినందువల్ల అది కూడా చాలా ఏళ్లుగా మన గవర్నమెంట్ చూశారు, డిప్లొమసీ చూశారు, పాలిటిక్స్ని చూశారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే హర్దీప్ సింగ్ చాలా గొప్ప వ్యక్తి. మనకు తెలిసినంతవరకు ఆయన చాలా ప్రతిభావంతులు. అన్ని ప్రశ్నలకి చాలా తెలివిగా స్పష్టంగా సమాధానం చెప్పారు. అందుకని మిమ్మల్ని ఈ కేసు నుంచి విడుదల చేస్తున్నారు. ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, చూడ్డానికి, ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా మందికి అవకాశం దొరకదు. అది అదీప్ సార్కే దక్కింది. ఈయన పబ్లిక్ లైఫ్లో ఇలాగే ఉంటారు. దేశానికి ఈ విధంగానే సేవలు చేయాలి. తరువాత ఆప్కే అదాలత్లో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు వేచి ఉండండి. మన అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.